సో మన క్వశ్చన్ ఏంటంటే √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలిసిందే √2 అనేది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి అది ఒక ఇర్రేషనల్ నెంబరే. కానీ మనం ఇక్కడ ఏంటంటే ప్రూఫ్ చూపించాలి. ఇక్కడ ప్రూఫ్ చూపించడానికి మనం కాంట్రడిక్షన్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. కాంట్రడిక్షన్ అంటే క్వైట్ ఆపోజిట్. అంటే ఇప్పుడు √2 ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి దానికి క్వైట్ ఆపోజిట్ ఏముంటుంది? √2 ఈజ్ రేషనల్ నెంబర్ అని మనం తీసుకోవాలి. సో లెట్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √2 రేషనల్ నెంబర్ ఏంటంటే ఒక రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? p/q ఫామ్లో ఉంటుంది. p/q కాదు, మీరు a/b మీ ఇష్టం వచ్చిన ఆల్ఫాబెట్స్ వేరియబుల్స్ తీసుకోవచ్చు. సో √2 ఈజ్ రేషనల్ నెంబర్ కాబట్టి p/q ఫామ్లో ఉంటుంది. వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. అంటే p, q కోప్రైమ్స్ అయి ఉండాలి. రేషనల్ నెంబర్లో న్యూమరేటర్ డినామినేటర్ రెండు కోప్రైమ్స్ అయి ఉండాలి. కోప్రైమ్స్ అంటే వాట్ ఈస్ ఏ కోప్రైమ్ అంటే ఏమని చెప్తారు? ఏ నెంబర్ విచ్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఆర్ ఎల్స్ ఇఫ్ p and q are having common factor only 1 then p, q are said to be coprimes. pకి qకి కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటే ఇవి రెండు కోప్రైమ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీకి ఫ్యాక్టర్స్ రాయండి. పీకి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? పీ ఉంది, 1 ఉంది. క్యూకి ఫ్యాక్టర్స్ క్యూ ఉంది, 1 ఉంది. రెండిట్లో కామన్గా ఏముంది? 1 ఉంది. సో పీ, క్యూ కోప్రైమ్స్ అవుతాయి. ఎందుకంటే వీటి రెండిట్లో కామన్గా 1 తప్ప ఇంకేం లేదు. సో అలాగా p and q ఆర్ కోప్రైమ్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √2q ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు పక్కల స్క్వైరింగ్ చేస్తే √2q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ని సపరేట్ చేస్తే √2 హోల్ స్క్వేర్ ఇంటూ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్. ఇప్పుడు q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ బై 2. ఎందుకంటే 2q స్క్వేర్ అంటే ఏంటి? 2 ఇంటూ q స్క్వేర్. ఇక్కడ మనకు ఓన్లీ q స్క్వేర్ కావాలి కాబట్టి 2ని అటు సైడ్ పంపించాలి. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివిజన్లో కన్వర్ట్ అవుతుంది. సో q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ బై 2. ఇది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 2 అనే నెంబర్ p స్క్వేర్ని డివైడ్ చేస్తుంటే 2 అనే నెంబర్ pని కూడా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్ తీసుకోండి. 4 అనే నెంబర్ తీసుకుంటే 4 స్క్వేర్ ఏమవుతుంది? 16 అవుతుంది. 16 అనే నెంబర్ని 2 అనే నెంబర్ డివైడ్ చేస్తుంటే 4ని కూడా 2 డివైడ్ చేయగలదు. 2 1s 2 8s 2 1s 2 2s. సో అలాగే p స్క్వేర్ అనే నెంబర్ని 2 డివైడ్ చేస్తుంది కాబట్టి pని కూడా 2 డివైడ్ చేస్తుంది. సో యాజ్ p స్క్వేర్ ఈజ్ డివైడింగ్ విత్ 2 then p also divides with 2. p స్క్వేర్ 2తో డివైడ్ అవుతుంది కాబట్టి p కూడా 2తో డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ లేకుంటే p/2 ఈజ్ ఈక్వల్స్ టు r. ఈ r అనే వాల్యూ ఎలా వచ్చిందంటే p అనే నెంబర్ని 2తో డివైడ్ చేస్తే ఏదో ఒక రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్నే మనం r అనుకుంటున్నాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే p ఈజ్ ఈక్వల్స్ టు 2r స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2r స్క్వేర్. ఓకే, p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2r హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ ఇంటూ r స్క్వేర్. p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 4, r స్క్వేర్ అంటే r స్క్వేర్. సో 4r స్క్వేర్. p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4r స్క్వేర్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో ఉన్న p స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫ్రమ్ ఈక్వేషన్ 1 q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ బై 2. ఇప్పుడు q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లేస్లో 4r స్క్వేర్ పెట్టండి.
4r² is by 2. 2 ones, 2 twos. సో q² is equals to 2r². దీన్ని రీరైట్ చేస్తే 2r² is equal to q². ఇప్పుడు మనకి r² తీసుకుంటే ఇటు 2 ఇటు సైడ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి. ఇటు సైడ్ వస్తే డివిజన్ q²/2. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే q² is equals to p²/2 వచ్చింది. ఇక్కడ r² is equal to q²/2. ఇక్కడ p²/2 అంటే 2 వచ్చేసి p² ఫ్యాక్టర్. ఇక్కడ q²/2 అంటే 2 వచ్చేసి q²కి ఫ్యాక్టర్. కానీ మనం ఫస్ట్లో ఏమనుకున్నాం, p/q వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. మనకి pకి qకి కోప్రైమ్, అవి రెండు కోప్రైమ్స్ కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉండాలి. ఇక్కడ 1 కాకుండా 2 ఉంది, 2 ఉంది. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ అవర్ assumption is wrong because P and Q are having common factor 2 other than 1. Therefore √2 is irrational. Hence proved. సో ఇదే మనకి √2 ఇర్రేషనల్ అనే నెంబర్ అవ్వడానికి ఇదే మనకి ఫైనల్ టోటల్ ప్రూఫ్. సో సేమ్ ఇదే వేలో మనం √3 చేసుకోవచ్చు, √5 చేసుకోవచ్చు, √7 కూడా చేసుకోవచ్చు. మనకి √2, √3, √5, √7 చాలా ఇంపార్టెంట్ సమ్స్. వన్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్.